హలో, బీకామ్ ఫైనల్ ఇయర్ క్లాస్ ఎక్కడా? ఎక్కడా? ఓకే, థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. స్టూడెంట్స్, ఈ అమ్మాయి పేరు సంధ్య. వెళ్ళి కూర్చోమ్మా. థ్యాంక్స్. లెట్స్ కంటిన్యూ ద క్లాస్. ఎగ్జామ్స్ రావు, ఏం రావు. ఓకే స్టూడెంట్స్, we will continue the class tomorrow. Okay, bye. శేఖర్ ఫస్ట్ నేనే ఇయ్యాల. హలో సంధ్య. హాయ్. ఎవడు వాడు? అతని పేరు శివ. అమ్మాయిలంటే అస్సలు పడదు. తనకి చాలా మంది అమ్మాయిలు ట్రై చేశారు, కానీ సారిక 3 years నుండి లవ్ చేస్తుంది. కావాలంటే చూడు, ఇప్పుడు తను వస్తుంది. You are my sexy baby, you are my lovely, you are my hearty baby, you are my crazy, you are my sexy baby. హాయ్, గుడ్ మార్నింగ్. You are my hearty, నిన్నే ఇటు చూడు. you are my crazy. చూస్తా ఈ సంవత్సరమే లాస్ట్ ఫైనల్ ఇయర్. హలో. రేయ్, ఎక్కడికి వెళ్ళావురా? తొందరగా రా. హాయ్, ఐఎమ్ సంధ్య. ఇందాక క్లాస్లో చెప్పారు కదా. హలో, నాకు థ్యాంక్స్ చెప్పనే లేదు. థ్యాంక్సా? ఎందుకు? నువ్వు చదువుతున్న డిగ్రీ నేను పెట్టిన భిక్షే. ఏం నీ బాబు ఏమైనా ఫీజు కడుతున్నాడా నాకేంటి? ఒకసారి బాగా ఆలోచించు, బాగా చూడు నన్ను. అమ్మాయిలాగే ఉన్నావుగా. చూడమంటే అలా కాదు, ఆలోచించి చూడమన్నా. హలో, సీనియర్ సిటిజన్. ఈ వర్డ్ ఎక్కడో విన్నట్టుందే. శివ, స్లిప్లు ఏమన్నా తెచ్చుంటే రాసుకోరా. సార్, కష్టపడి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్ని చదివాను సార్, ఒక్కటి రాలేదు సార్. అవి క్వశ్చన్లే చదివావా? ఆన్సర్లు కూడా చదివావా? ఆన్సర్స్ చదివాను సార్. బుక్స్ లో ఉన్నవన్నీ ఇంపార్టెంటేరా. ఈసారి పాస్ కాకపోతే నీ చాప్టర్ క్లోజ్ రా. నెక్స్ట్ ఇయర్ సిలబస్ మారిపోతుంది. ఏదో చెయ్యి. కొంచెం పేపర్ చూపిరా, రాసుకుంటా. అన్నా, నేనే క్వశ్చన్ పేపర్ రాస్తున్నా అన్న. హలో, సీనియర్ సిటిజన్, ఇది చూసి రాసుకో. నేను అమ్మాయిల దగ్గర చూసి రాసుకోను. అబ్బో, దీనికేం తక్కువ లేదు. కరెక్షన్ చేసే వాళ్ళకి అవేవి తెలియవు. పర్వాలేదు, తీసుకో. నో. నీ ఓవర్ యాక్షన్ ఆపి రాసుకో. ఈ సంవత్సరం మిస్ అయితే లైఫ్ లాంగ్ పాస్ అవ్వవు. పర్వాలేదు, రాసుకో. అయితే ఎవరు చెప్పవు కదా. సంధ్య అంటే సీక్రెట్, సీక్రెట్ అంటే సంధ్య. రాసుకో. థ్యాంక్స్. ఆగండ్రా, ఒక్క నిమిషం ఆగండ్రా. నీ అబ్బా ఆగురా. అరే ఆగురా. అను చీటిది. నువ్వు వెళ్ళిపో. కట్టప్ప సూపర్. అక్కడ చూడరా. సారీ, ఈ విషయం ఎవరికి చెప్పకు. అక్కడే వెయిట్ చేస్తున్నా, పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ఒక థ్యాంక్స్ చెప్పి వెళ్ళొచ్చుగా.
ఓహో సారీ మర్చిపోయానా, థ్యాంక్స్. ఏ ఎవడికి కావాలి నీ బోడీ థ్యాంక్స్? ప్లీజ్ హ్మ్? ఇవి చేతులు కాదు, నువ్వే చెప్తే చేస్తా. సరే సరే, నాకు బోర్ కొట్టేంత వరకు రోజు వచ్చి థ్యాంక్స్ చెప్పు. ఓకే ఓకే బాయ్. హ్మ్? ఓయ్ చెప్పు. థ్యాంక్స్ ఓకేనా? మ్మ్హ్మ్. నేను చదువుతున్న డిగ్రీ, మీరు పెట్టిన భిక్ష, థ్యాంక్స్ అని నవ్వుతూ చెప్పాలి. ఓకే? అలాగే చెప్తాలే. సరే సరే, వాళ్ళకి డౌట్ వస్తుంది, ఈ బుక్లో ఏదో చూడు. ఏరు ఎవరు లేరు వీళ్ళందరూ, జంగ్లీ వీళ్ళందరూ. లీజర్ టైం దొరికితే చాలు ఇంక మొత్తం బయటికి పోతారా? ఇదిగో ఏంద్రా? రాక రాక నా పేరు వచ్చింది చూడు. ఎందుకు బిర్యానీ నీకు, బిల్లు నాకా? వీడి పేరు ఏదో వచ్చింది. అమ్మా అమ్మా, ఆ, అన్నెలా పుట్టాడు? ఆ దేవుడిచ్చాడు నాన్న. మరి నేను? ఉమ్, నిన్ను కూడా ఆ దేవుడే ఇచ్చాడు. అందరినీ దేవుడే ఇస్తే శంకరన్ ఏమన్నా డమ్మీనా? పిల్లల ముందు ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? వదండ్రా. అయినా ఇవన్నీ మనకెందుకు లేరా? అమ్మా, నాన్న ఎందుకు డమ్మీ అంటుండ్రు? ఓకే. చేసుకున్నాడు రో. ఇక్కడ ఆగండి. థ్యాంక్స్. ఈరోజు నేను చదువుతున్న ఈ డిగ్రీ మీరు పెట్టిన భిక్షే. వేరే దేనికో అనుకున్నా, అది చెప్పడానికి ఇంత దూరం రావాలా? క్లాస్లోనే చెప్పొచ్చుగా. క్లాస్లో చెప్తే మన ఇమేజ్ ఏం కావాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చి చెప్తున్నా. ఇట్స్ ఓకే. ఈరోజు నేను చదువుతున్న ఈ డిగ్రీ మీరు పెట్టిన భిక్షే. రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా ఉంటాను. ఏం మాట్లాడుకుంటాడో తెలియదు. Go. నేను చెప్తే వినలేదు కదా నువ్వు. చూడు, ప్రతాప్ రెడ్డి కూతురు సంధ్యరా. శివగాడితో కాలేజీలో ఎక్కువ క్లోజ్ ఉంటుందిరా. వాడితోనా? ఆ, దగ్గర అదిరింది. హలో సంధ్య, ఐఎమ్ సుబ్బారెడ్డి. సైన్స్ గ్రూప్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ ఫినిష్ అవ్వాలనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. సో వై ఆర్ యు టెల్లింగ్ టు మీ? మరి చేసుకోబోయే అమ్మాయికి తప్ప మరెవరికి చెప్పమంటావు? నిన్ను చూడగానే ఫిక్స్ అయిపోయా, నిన్నే పెళ్లి చేసుకోవాలని. ఐ లవ్ యూ. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. నేనంటే ఇష్టం లేదా, లేదా లవ్ చేయడమే ఇష్టం లేదా? గెట్ లాస్ట్. ఏ ఆగు. రేయ్, ఈరోజు ఫెయిల్ చేయకు, నన్ను నమ్ముకో, ఓకేనా? రేయ్, నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పురా. కొంచెం టెన్షన్ ఉందిరా. రేయ్, ఎవడు ప్రేమించిన ఇలాగే ఉంటుందిరా. నువ్వు వెళ్ళి ధైర్యంగా మాట్లాడు, నేను అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటా. నేనున్న ధైర్యంతో ఐ లవ్ చెప్పేసాయి. చెప్తాను మామా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే చెల్లె మస్తుందిరా, వస్తుంది, నేను పోతా. అరే నీకు భయం అయితే మోగ్లీ మోగ్లీ అనుకో. హలో మహి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్. ఏంటో చెప్పు. క్లాస్కి టైం అవుతుంది, చెప్పు. మరీ ఫేస్లో ఫేస్ పెట్టి చూస్తే ఎలా? కొంచెం ఫేస్ రైట్ అని ఇచ్చుకోమ్మా బుజ్జి, ప్లీజ్. చూడు, నిన్ను చూసినప్పటి నుండి బాగా డిస్టర్బ్ అయ్యా. బాగా ఆకలేస్తుంది కానీ తినలేకపోతున్నా. నిద్ర వస్తుంది కానీ పడుకుంటే నిద్ర రావడం లేదు. ప్రతిరోజు నిన్ను చూడాలనిపిస్తుంది, కనీసం ఒక్కసారైనా మాట్లాడాలనిపిస్తుంది. తీరా కనిపించాక లోపల ఏదో రకరకాలుగా ఉంటుందనుకో. ఫైనల్గా ఇదేందని మా ఫ్రెండ్ని అడిగితే అది లవ్వే అని చెప్పాడు. ఎవడాడు? అక్కడున్నాడే మోగ్లీ. గోడ కట్టింది మా తాత. అందుకే ఐ లవ్ యూ అని సింపుల్గా చెప్పలేను. ప్లీజ్ మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకొని కింద మీద పడి
రోజు గొడవలు పడుతూ చచ్చేదాకా కలిసి బతికేద్దాం, ఓకేనా? లవ్ పై నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆ ఫీలింగే రాలేదు. నాకు తెలుసు ఈ మాట అంటావని, అందుకే ఒకే ఒక్కసారి నన్ను ప్రేమించుడు, ఆటోమేటిక్గా నా ఫీల్ నీకు అర్థమవుతుంది. పోను పోను నేను నీకు పిచ్చగా నచ్చుతాను. అంటే ఇప్పుడు రామ్ చరణ్ బన్నీ ఫస్ట్ సినిమాలో అస్సలు మాకు నచ్చలే, కానీ ఇప్పుడు ప్రతి సినిమా 4-5 సార్లు చూస్తున్నాం. ఈ లవ్ కూడా అంతే, పోను పోను పిచ్చగా ప్రేమిస్తావులే. సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. ఏ సినిమాలో డైలాగులు ఇవి? ఏ సినిమాల్లో పెద్దగా డైలాగులు ఉండవు కదా. ఆహా, నీకు బాగా ఎక్కువైంది. ఏదో ఒకటి చెప్పు. సరే ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పు? ఐ లవ్ యూ చెప్పాలా? చెప్పు. సరే చెప్పాను అనుకో, నెక్స్ట్ ఏం చేస్తావు? అందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తా, వెరైటీగా ఏం చేయలేం కదా. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళి నీ పని చూసుకో. అరే చెల్లె ఓకేందా? బాగా మాట్లాడింది కానీ బట్ కన్ఫర్మ్ చేయలేదు మామా. వెయిటింగ్ లిస్ట్ రా. రేయ్ నువ్వేమైనా ట్రైన్ ప్రయాణం చేస్తున్నావరా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడానికి? ఏంద్రా మామా నువ్వు దేవుడా. సరేరా. హలో మహి, ఒక్క నిమిషం. ఇంకా ఎన్ని రోజులు? మా వాళ్ళు చూస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ వెళ్ళిపో. హలో, ప్రాబ్లమ్స్ కి ఎదురెళ్ళేవన్నమ్మా. ఇలాంటి బెదిరింపులు మన దగ్గర కుదరవు కానీ మన లవ్ గురించి ఏం ఆలోచన చేశావు? ఎందుకంటే గట్టిగా మాట్లాడుతున్నావు? మెల్లగా చెప్తే అర్థం చేసుకుంటలేవు కదా, అందుకే. మహి నిజంగానే లవ్ చేస్తున్నాను. సీరియస్ గా ఏమైనా లవ్ చేస్తున్నావా? ఈ లవ్ అనే టాపిక్కే సీరియస్ అమ్మా. టైం పాస్ అమ్మాయిలతో సరదాగా తిరగచ్చు, లేదా వేరే ఏదైనా చేయొచ్చు, కానీ టైం పాస్ లవ్ చేయలేం. ఎందుకంటే అది మనసుకు సంబంధించింది. చూడు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా, నా మనసులో ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మహి చూడు, రేపు ఇదే టైంలో ఇక్కడే వెయిట్ చేస్తుంటా. ఐ లవ్ యూ అని చెప్పాలి. నువ్వు చెప్తావు బుజ్జి, నాకు తెలుసు. వాన లేదు, ఎండ లేదు, ఏంద్రా ఈ వాయింపు? రేయ్, ఆ అమ్మాయి ఈ రోజు ఈ దారిలో వస్తే నన్ను లవ్ చేస్తున్నట్టు మామ. మరి లేకపోతే ఏంటి? రాకపోతే ఏంటి మామా? రేయ్ చూడరా, మామా నీ కరెక్ట్ ప్లేస్ లో పుట్టుమచ్చున్నది మామా. నువ్వు సూపర్ రా. రేయ్ రండి మనం పోదాం. లవ్ చేస్తుందిరా మావా. మహి సీరియస్ గా ప్రేమిస్తుంటే ఒప్పుకోవేంటే? ఈ రోజు నీకు టైం బాలేదు, వెళ్ళిపో. జాతకాలు చెప్తున్నావా ఏంటి? నీకు పరిస్థితి అర్థం కావట్లేదు, వెళ్ళిపో. నేను నచ్చింది సరిపోలేదా? మళ్ళీ మా అమ్మాయి ఏడుతైందన్న మాటలు వేసేయకుండా ప్లీజ్ వెళ్ళిపో. చూసుకుంటా. చూడమ్మా, ఈ కుర్రాన్ని నువ్వు లవ్ చేస్తున్నావా? మహి నువ్వు చెప్పు. చూడన్నా, మనం ఇంతమంది ఉన్నామని కూడా భయం లేదు వీడికి. ఇలాంటి వాడి వాళ్ళనే అమ్మాయిల్ని కాలేజీకి పంపేయాలంటే భయపడతారు. భయపడేంత తప్పేం చేయలేదు, ప్రేమించుకున్నామంతే. రే ఆగండ్రా, నువ్వు చెప్పమ్మా, లవ్ చేస్తున్నావు వీడిని? లవ్ చేస్తున్నావు వీడిని? లేదు. సరే నువ్వు వెళ్ళు, తీసుకెళ్ళరా. సరేనా, నువ్వు రమ్మా. ఇంకోసారి అమ్మాయి ఎంకలు పడ్డావంటే కాళ్ళు చేలు కొడతా. ఎలాండ్రా.